నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో అందరూ ఆత్మిక స్థితిలో అవ్వాలి. సో నిన్నటి క్లాస్లో మనము రాజయోగాన్ని ఎలా చేస్తారు, రాజయోగం యొక్క విధిని స్వయంగా పరమాత్మ అవతరించి ఏదైతే తెలియచేస్తున్నారో ఆ విధి గురించి కొద్దిగా తెలుసుకున్నాము. సో ఈరోజు ప్రాక్టికల్ లైఫ్ అంటే ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, చేస్తే మన స్థితి ఏంటి, ఎక్కడ ఈ శక్తిని వాడాలి, సో వీటికి సంబంధించినవి ఈరోజు తెలుసుకుందాము. ఏదైతే రామాయణ మహాకావ్యం గురించి తెలుసుకుంటున్నామో అందులో కూడా అంగదుడిని చూపించారు. అంటే అంగదుడి విషయంలో బుద్ధిరూపి పాదం అన్నది కదలొద్దు అంటున్నారు. సో ఓవరాల్గా శివబాబా చెప్పే సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? కర్మేంద్రియాలని జయించామా, ప్రకృతిని జయించామా? సో ముఖ్యంగా ఈ కర్మేంద్రియాలు జయించడం ఏదైతే ఉందో సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. సో అందుకే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. సో విద్యార్థులు చూసేవాళ్ళు మొదటి భాగాన్ని కూడా చూసి ఇది చూస్తే పూర్తి క్లారిటీ వస్తుంది. ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, రెండు కలిపి చూడండి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళకి సెకండ్ క్లాస్ కొంత కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. సో కాబట్టి ఇప్పటికి విని రెండు కలిపి తర్వాత చూస్తే మీకు స్పష్టత వచ్చేస్తుంది. సో ఇక్కడ రాజయోగం అంటే ఆత్మ కర్మేంద్రియాల మీద రాజ్యం చేయడం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే యోగం అన్న రెండవ సబ్జెక్ట్ని ఏ రకంగా తీసేసుకున్నారంటే ఇంకా పొద్దంతా కూర్చుని యోగం చేస్తూ ఉండాలి, బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. సో పొద్దంతా బాబాని స్మృతి చేస్తూ అంటే ఆ స్మృతి చెయ్యడం కూడా అది స్థూలంగా కూర్చుని చెయ్యాలి అన్న అర్థం తీసుకున్నారు. అది సాధ్యమా? ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఇంటి పనులు ఇవన్నీ చేసుకునే వాళ్ళకి అలా పొద్దంతా కూర్చుని ఒక పద్ధతిలో ఒక పోస్చర్లో అలా కూర్చుని చేయడం సాధ్యమా అంటే అది సాధ్యం కాదు. అది భగవంతుడు చెప్పింది కూడా హఠయోగం కాదు, కర్మయోగము. కర్మలు ఆచరిస్తూనే యోగం చేయమని చెప్పాడు. అందుకే మొన్న క్లాస్లో అడిగింది అదే. ఈరోజు మనం క్లాసులు అటెండ్ అయ్యి వింటున్నామా అంటే ఇది ఏం స్థితిది? ఆత్మ పరమాత్మ మహావాక్యాలు వింటుంది. సో ఆత్మ పరమాత్మ మహావాక్యాలు వింటుందంటే యోగ స్థితి. ఎందుకంటే ఆత్మ పరమాత్మ శృతిలోనే ఉంది. లేకపోతే ఈ జూమ్ క్లాసులు అటెండ్ అవ్వకుండా వేరే విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మనము తండ్రికి సంబంధించిన రూపము, మాటలు, కర్తవ్యము, గుణాలు ఏది తలుచుకున్నా అది స్మృతి కిందే లెక్కేస్తా అని చెప్పారు. అది బాబాని స్మృతి చేసినట్టే. అలా కాకుండా మనం పొద్దంతా కూర్చుని చెయ్యాలి అని అంటే మాత్రము అది పరమాత్మ చెప్పిన రాజయోగం కాదది. సో ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్. సో ఇంతకీ ఒక సెకండ్లో అంటే ఒక సంకల్పం ద్వారా కనెక్ట్ అయిపోతాం, ఆయనకి శక్తి కూడా వచ్చేస్తుంది. సో శక్తి వచ్చిన తర్వాత దాన్ని ఏం చెయ్యాలి అంటే సమర్థానికి వాడాలి అంటున్నాడు. సో నిరంతరము సమర్థ సంకల్పాలు,
యోగి జీవితము, అమృతవేళ గంటల యోగము, యోగి జీవితంలో ఇక్కడ యోగి జీవితాన్ని గడపమంటున్నారు. సో ఇప్పుడు మనం ఒక సెకండ్ కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చేస్తుంది, దానికంటూ గంటలు గంటలు అవసరం లేదు. ఇప్పుడు శక్తి వచ్చింది, వచ్చాక ఏం చెయ్యాలి అంటే కర్మేంద్రియాలను జయించామా అన్నదే ఇక్కడ మనం అభ్యాసం చేయాల్సింది రోజంతా. సో దానికని మనం మురళీలు చెప్పుకున్నాం. మురళీలో బాబా ఏం చెప్పారు? మస్తకంలో మణిని చూడాలి, సర్పాన్ని కాదు. కానీ భౌతిక నేత్రాల ద్వారా చూసినప్పుడు ఎవరిని చూసినా దేహమే కనిపిస్తుంది, నామరూపాలు కనిపిస్తాయి. ఇవన్నీ కనిపించినా కానీ మీరు ఆత్మనే చూడాలి అంటున్నాడు. ఇది యాక్చువల్ రాజయోగం. సో అందరూ మళ్ళీ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. రాజయోగం అంటే గంటలు గంటలు కూర్చుని పాటలు వేసుకుని పాటలు వినడం కాదు. భక్తిలో పాటలు వింటే, జ్ఞానంలో పాటలు వింటే అది రాజయోగం అవ్వదు, పాటలు వినడం అవుతుంది. భగవంతుని భక్తి పాటలు వినడం అంటారు దాన్ని. కానీ ఇక్కడ భగవంతుడు వచ్చి మరి ఇంకా అందులో కొత్త విషయం ఏముంది? భక్తిలోనూ పాటలు విని ఇక్కడ పాటలు వింటే ఇంకా ఆయన వచ్చి కొత్తగా నేర్పించింది ఏంటి? అక్కడ మనకి ఎలాగో పాటలు వినడం ద్వాపర యుగం నుంచి మనకు అలవాటే కదా. మరి మనకు అలవాటు ఉన్న పనినే మళ్ళీ వచ్చి ఆయన చేయిస్తే ఇంకా ఆయన వచ్చి చెప్పిన కొత్త విషయం ఏముంది? అందుకే నిన్నటి క్లాస్లో అదే చెప్పాము. భక్తులారు వాళ్ళ ప్రేమతోటే అనేది ప్రత్యక్షం చేసేసినప్పుడు జ్ఞానులు ఇంకెంత చెయ్యాలి? సో ఇక్కడ జ్ఞానులు ఏం చెయ్యాలి అని అంటే, ఒక సెకండ్లో ఆ శక్తి ఏదైతే వస్తుందో ఆ శక్తి ద్వారా ముందు మనం కర్మేంద్రియాలను జయించాలి. సో ఆ శక్తి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బుద్ధి దివ్యంగా అవుతుంది, అష్టశక్తులు పనిచేయడం మొదలు పెడతాయి. పని చేయడం మొదలు పెట్టినప్పుడు సంకీర్ణ శక్తిని వాడాలి. కర్మేంద్రియాలను జయించాలి అంటే, యోగి జీవితాన్ని గడపాలంటే, అంటే ఇంకా రోజంతా శ్రద్ధ పెట్టాలి. అంటే ఇక్కడ ఏం చేశారు మనకు బాబా నేర్పించేటప్పుడు? ఆ సంకీర్ణ శక్తి గురించి నేర్పించేటప్పుడు తాబేలు బొమ్మను వేసి చూపించారు. 7 డే కోర్సుల్లో దాన్ని చూసాము. ఆ తాబేలు బొమ్మని, ఇది సంకీర్ణ శక్తి ఏ రకంగా అయితే తాబేలు తన అవయవాలని ఏదైనా ఆపద వచ్చినప్పుడు అది లోపలికి తీసేసుకుంటది, ఎంత అవసరమో అంతే వాడుతుంది. కాబట్టి ఆ రకంగా చేసినందుకు అది సురక్షితంగా ఉంటుంది, దాని ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అంతవరకు నేర్చుకున్నాం. ఆ తర్వాత రివైజ్డ్ కోర్స్ మురళిలో బాబా దాని గురించి విస్తారంగా కూడా చెప్పారు. అంటే పిల్లలకు చెప్పేటప్పుడు, చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు ఏమైనా బొమ్మలేసి చూపిస్తే అర్థమవుతుంది అని చెప్పేసి, మీలో ఈ సంకీర్ణ శక్తి ఉంది, ఈ సంకీర్ణ శక్తిని వాడాలి. సో వాడడం అంటే ఏంటి? ఆ టైంకి కూర్చుని ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు నేను ఏ శక్తి వాడాలి అంటే, సంకీర్ణ శక్తి వాడాలనా, పరిశీలన శక్తి వాడాలా, నిర్ణయ శక్తి వాడాలా అని అప్పుడు అక్కడ కూర్చుని ఎవరు ఆలోచించరు. ఈరోజు మనం ఏవైనా కర్మలు ఆచరిస్తున్నామంటే మాటి మాటికి పాజ్ ఇచ్చి ఆలోచించట్లేదు కదా, సహజంగా చేసేస్తున్నాం కదా. సో అదే విధంగా ఈ అష్టశక్తులు అన్నవి సహజంగా పనిచేస్తాయి. అవి ఎప్పుడు పనిచేస్తాయి? ఎప్పుడైతే మనం ఆత్మ అన్న స్థితిలో ఆయనని తలుచుకుంటామో ఆటోమేటిక్గా ఆత్మలో శక్తి ఉంటుంది. మనం వెళ్ళి మాటి మాటికి వెళ్ళి తెచ్చుకోవడం కాదు. నేను భృకుటి మధ్యస్థానంలో విరాజమానమై ఉన్నాను, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను అని చెప్పి, బాబా నువ్వు నాకు ముక్తి ఇచ్చావు, బాబా నువ్వు అది చేసావు, ఇది చేసావు, నన్ను ఎంతో దగ్గరికి తీసుకున్నావు, నీ ప్రేమ అపారం అని అక్కడ కూర్చుని పొగడ్డం కాదు. పరంధామానికి వెళ్ళి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆయన మనకు శక్తి ఇచ్చాడంటే మనం ఏం నేర్చుకున్నాము? నేను ఈశ్వరీయ సేవ కోసమై ఈ భూమిపై అవతరించిన అవ్యక్త ఫరిష్తా తండ్రి ఏ రకంగా అయితే వచ్చి అవతరించి జ్ఞానాన్ని ఇస్తున్నారో అదే సమానంగా సేవ కోసమని మన కిందకి రావాలి. అప్పుడు ఏమవుతుంది? ఇది ఆత్మిక స్థితి, సమర్థ స్థితి. ఈ సమర్థ స్థితిలో రోజంతా ఏం చెయ్యాలి? సో రోజంతా మన కార్య వ్యవహారాలు చేస్తూ పోతాం, అవి ఆపమని ఎక్కడ చెప్పలేదు. అందుకే రోజు క్లాస్లో చెప్తున్నాం, ఈ రోజు డబ్బు సంపాదించడం అన్నది కూడా పవిత్ర కార్యమే. మనది మనం సంపాదించుకుని తినాలి. యాచించుట కన్నా మరణించుట మేలు అన్నాడు. సో అది మనం ఉద్యోగం చేస్తామా, వ్యాపారం చేస్తామా, వ్యవసాయం చేస్తామా, కుటుంబ సభ్యుల నుంచి వస్తుందా, ఎటువైపు నుంచి వచ్చినా అది లీగల్ మెథడ్ అయి ఉండాలి. సో ఇప్పుడు బాబా నుంచి శక్తి వచ్చాక రోజంతా ఏం చెయ్యాలంటే మన పనులు ఇవన్నీ చేస్తాం. చేసేటప్పుడు పరిశీలన శక్తి, అష్టశక్తులు వాడుతూ పోవాలంటే అవి ఆటోమేటిక్గా సహజంగా పనిచేస్తాయి. ఎందుకంటే మీరు దిగడమే సేవ కోసం దిగారు. సేవ కోసం దిగినప్పుడు ఏమైంది? ఆత్మ డిటాచ్ అయింది.
ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఇంకా లోకంలో మనం పనులు చేసేటప్పుడు కళ్ళ ద్వారా అందరూ కనిపిస్తారు, చెవుల ద్వారా అన్ని వినిపిస్తాయి. వినిపించిన మీరు అంతర్ముఖులై ఉండి ఇక్కడ సంకీర్ణ శక్తి వస్తది. ఇక్కడ మెయిన్ రాజయోగం స్టార్ట్ అవుతది. కర్మేంద్రియాలను ఎట్లా వాడామా అని. సో దానికోసమే ఆ తాబేలు బొమ్మేసి చూపించారు. నేను ఇందాక గ్రూప్‌లో కూడా పోస్ట్ చేశాను. సో ఇప్పుడు మీకు ఆ చిత్రాలు చూపించి ఎట్లా దీన్ని ప్రాక్టికల్ లైఫ్‌లోకి వస్తుంది. అంటే మీరు ఆ టైంకి ఆలోచించొద్దు. నేను ఇప్పుడు ఇదిగో ఇప్పుడు సిట్యుయేషన్ వచ్చింది. నేను సంకీర్ణ శక్తి వాడతాను. ఇలా అనుకుని వాడేది కాదు. ఆత్మ పరమాత్మను తలుచుకున్నప్పుడు మీరు సేవ కోసం దిగినప్పుడు అది సహజంగా పనిచేస్తది. కానీ అది పని చేస్తుంది, ఆ రకంగా పని చెయ్యాలి అన్న విషయం మీకు తెలియాలి. మీరు రియలైజ్ అవ్వాలి. మీలో అవగాహన ఉండాలి. అప్పుడు మీకేమవుతదంటే, ఓహో! ఈ పరిస్థితులు ఎందుకంటే ఆయన చెప్పిందే ఒక పాఠం, ఆత్మ అన్న పాఠం. ఇన్ని సంవత్సరాలు ఇంత విస్తారంలో ఎందుకు చెప్పాల్సొచ్చింది అనంటే, మనకి ఇంకా దాన్ని ప్రాక్టికల్‌కి ఎలా తేవాలో పిల్లలు కన్‌ఫ్యూజ్ అవ్వడము, చేయలేకపోతున్నారు గాబట్టి అంత విస్తారంగా చెప్పాల్సొచ్చింది. సో, అందుకే మళ్ళోసారి ఈ యోగం విషయానికి ఇంకా యోగం కుదరట్లేదు, చెయ్యట్లేదు అని ఎవరైతే అంటున్నారో, వాళ్ళకు గనక కనీసము అంటే ఈ ఒక్క పాయింట్ ఏది? జస్ట్ ఒక సెకండ్ కనెక్ట్ అయితే వచ్చేస్తది శక్తి. సో, ఒక సెకండ్ ఎట్లా కనెక్ట్ అవుతారు? నేను ఆత్మని, నిరాకార స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, లేదా నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో, ఏ సంకల్పం చేసినా ఆయన కనెక్ట్ అవుతారు. ఈ సంకల్పం చేయనీకి ఒక సెకండ్ పడతది. అందుకే ఒక సెకండ్ తలుచుకున్నా అన్ని జరిగిపోతాయి అంటే శక్తి వచ్చేస్తది. ఆ శక్తి వచ్చేసాక ఏం చేయాలన్నదే పాయింట్ ఇక్కడ. సో, ఆ శక్తి వచ్చిన తర్వాత మీ కార్యవ్యవహారాలు ఇంట్లో ఏవేవైతే చేస్తున్నారో అవన్నీ చేస్తూ పోతారు. సో, అవన్నీ చేసేటప్పుడు కర్మేంద్రియాలని వాడుతున్నారు. సో, ఆ వాడేటప్పుడే అంతర్ముఖులై వాడండి, బాహర్ముఖులై వాడొద్దు అంటున్నాడు. సో, మనం ఏవైతే రోజు సమస్యలు చెప్పుకుంటూ పోతున్నామో, ఈ సమస్యలన్నీ ఎట్లా పరిష్కారం అయితాయంటే, ఇప్పుడు మీరు యోగం చేసి ఈ స్థితిలో గనక ఉంటే, అప్పుడు వాటంతట అవే ఒక్కొక్కటి పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే మీ సంకల్పాలకు శక్తి వస్తది కాబట్టి అయి సిద్ధిస్తూ పోతది. సో, కాబట్టి ఇప్పుడు నేను ఆ చిత్రం ద్వారా మళ్ళొకసారి ప్రాక్టికల్ లైఫ్ అన్నది ఏంటా అని చూపిస్తాను. సో, చిత్రం మీద అందరికి తాబేలు కనిపిస్తుంది గదా! దీన్నే ఇక్కడేంటంటే చిన్న పిల్లలకి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చిత్రాలు వేసి చూపిస్తే అర్థమవుతదని చెప్పేసి ఈ రకంగా సంకీర్ణ శక్తి అంటే రాజయోగము, కర్మేంద్రియాల పైన రాజ్యం రావాలి. సో, అంటే ఈ తాబేలు ఏవైతే ఉందో దీని యొక్క ఈ షెల్ ఏదైతే ఉందో ఇది దీనికి రక్షణ కవచం యాక్చువల్‌గా. సో, ఇదేం జేస్తది ఎంతవరకు అవసరమో అంతవరకే ఆ కర్మేంద్రియాలను బయటికి తీసుకుంటది. చేసేసిన తర్వాత అంటే దాని తిండి అది వెతుక్కొని చేయడం ఇట్లాంటివి అయిపోయిన తర్వాత షెల్ లోపలికెళ్ళిపోతది. ఆ షెల్ లోపలికెళ్ళిపోయిన తర్వాత ఇంకది ఎంత సురక్షితంగా ఉండాలనో అంత సురక్షితంగా ఉంటది. దాన్నెవ్వరేం చేయలేరు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అంటే ఇప్పుడు రాజయోగాన్ని మనం అభ్యాసం చేసి అర్థం చేసుకుంటే, మన జీవితం గూడా ఈ కర్మేంద్రియాలు ఎంత వాడాలో అంతే వాడి, ఆ తర్వాత మన యొక్క షెల్‌లోకెళ్ళిపోయాము అనంటే, స్వతహాగా ఈ ప్రపంచం యొక్క తమో ప్రధానత నుండి రక్షణగుంటది. అంటే ఇక్కడ దీన్ని షెల్ అని జెప్పేస్తే ఏదో అది స్థూలంగా చూడకండి. మన జీవితాన్ని అక్కడ తీసుకురండి. సో, ఇప్పుడు జీవితంలో సెక్యూరిటీ విషయానికి వద్దాం. సెక్యూరిటీ విషయానికొచ్చేసరికి ఏమనుకుంటున్నాం, ఈరోజు అసలు భద్రతనే లేదు అనుకుంటున్నారు ఎవ్వరికి. కానీ ఇప్పుడేమైంది ఇక్కడ, ఇప్పుడు తాబేలునే తీసుకుంటే ఏదైనా ఆపద పొంచి ఉంటే అదేం జేస్తది? వెంటనే లోపలికెళ్ళిపోతది. సో, అప్పుడేమైపోతది? దానికి ఆపద అన్నది ఉండదు. ఎవ్వరు దాన్నేం చేయలేకపోతారు. అంటే ఏంటి? సెక్యూరిటీ ఈజ్ ఇన్‌బిల్ట్. అంటే రక్షణ అన్నది మన ఆత్మలోనే నిర్మించబడింది. మనం సెక్యూరిటీ కోసం బయట వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో, ఎక్కడుంది సెక్యూరిటీ? ఎక్కడుంది రక్షణ? ఎక్కడ పెట్టాడు భగవంతుడు మనకు కావాల్సినయన్నీ ఆత్మలోనే పెట్టాడు. అందుకే చెప్పాను సెక్యూరిటీ ఈజ్ ఇన్‌బిల్ట్ అంటే లోపలనే ఉంది. ఏ రకంగా వచ్చి ఇప్పుడు రాజయోగాన్ని నేర్పిస్తున్నాడు. నేర్పిచ్చి ఇదిగో ఈ రకంగా మీరు వాడాలి కర్మేంద్రియాల్ని. ఏదైనా ఆపద పొంచొస్తుంది అన్నప్పుడు
అప్పుడు మనము అంతర్ముఖులైపోవాలి. అంతర్ముఖులైపోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఆత్మాన్న స్థితికి వచ్చి అసలు ఆత్మాన్న స్థితిలోనే ఉండాలి ఎప్పుడు. సో ఆ కర్మేంద్రియాలు బయట జరిగేవి కాకుండా లోపల మనం ఆత్మాన్న స్థితిలో ఉన్నప్పుడు ఆ బయట నుంచి ఉన్న తమో ప్రధానతను మనం తీసుకోము కాబట్టి సురక్షితంగా ఉంటాము. సో మనం అహల్య గురించి చెప్పుకున్నాం. సో ఈ రోజున్న సమాజ పరిస్థితుల్లో ఎన్నో అత్యాచారాలు ఇట్లాంటివన్నీ జరిగేటప్పుడు ఇప్పుడు ఈ రాజయోగాన్ని, ఈ ఎగ్జాంపుల్ని కనుక గుర్తు పెట్టుకుంటే సెక్యూరిటీస్ ఇన్బిల్ట్ అన్న విషయం తెలిసిపోతుంది. అంటే ఎవరైనా మనకి డ్యామేజ్ కలిగించడానికి వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనము నిజంగా చెప్పాలంటే ఎప్పటికీ అంతర్ముఖులైన స్థితిలోనే ఉన్నప్పుడు మన కర్మేంద్రియాల ద్వారా, కళ్ళ ద్వారా వాళ్ళని చూసి, చెవుల ద్వారా మాట విని, వాళ్ళ రూపాన్ని, వాళ్ళ మాటల్ని వినేసి దాన్ని తీసేసుకోవద్దు. ఏ రకంగా తీసేసుకుంటున్నాము? వాళ్ళ దేహాన్ని చూస్తున్నాము, వీళ్ళు ఏం డ్యామేజ్ క్రియేట్ చేస్తారో అని చెప్పేసి కళ్ళ ద్వారా చూసేసి మనం ఆలోచనలు క్రియేట్ చేయడం వల్ల భయం వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? అంతర్ముఖులు అవ్వాలంటే ఎవరిని చూసినా వీళ్ళు నా ఆత్మిక సోదరులు అన్న ఈ భావనతోటి చూసినప్పుడు ఏమైపోద్దంటే స్వతహాగా రక్షణ వచ్చేస్తుంది. ఆ రక్షణ భగవంతుని యొక్క రక్షణ కవచంలోకి వచ్చేసినప్పుడు ఆ ఒంటి మీద చెయ్యి అన్నది పడదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఈ రాజయోగాన్ని ఎలా ఉపయోగించాలి అంటే మీరు భగవంతుని తలుచుకుంటే మీలో ఈ శక్తి వస్తుంది, ఈ శక్తి సహజంగా పనిచేస్తుంది అని చెప్పడం కోసం ఆయన తాబేలు చిత్రాన్ని వేసి చూపించాడు. కానీ మురళీలో ఏముందంటే అంతా ఈశ్వరీయ శక్తే, అంటే అంత దైవీ శక్తే. కానీ పిల్లలకు అర్థం అవ్వడం కోసం అని చెప్పి నేను ఇలా ఈ రకంగా చెప్పాను అని ఒక మురళీలో ఉంది. అంటే మీలో ఈ శక్తి ఉందని చెప్పేసి చెప్తున్నాడు. సో అర్థం కావడం కోసం అని చెప్పేసి తాబేలు చిత్రాన్ని వేసి చూపించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ రకంగా ఈ రక్షణ కవచం నుంచి బయటకు వచ్చేసారు. సో ఏం చేస్తున్నాం మనం? ఎప్పుడు చూసినా పరచింతన, బయట ఏం జరుగుతోంది, సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడే సగం శక్తి పోయింది. ఇంకా ఆపద పొంచొచ్చి ఉంది అని అంటే ఇంకా ఆల్రెడీ ఆ రక్షణ ఆ షెల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా రక్షణ ఏముంది? ఎప్పుడు చూసినా బయటే చూస్తున్నాం. ఆ బయట పరచింతన చేసినప్పుడు నామరూపాల్లో చిక్కుకున్నప్పుడు ఏమైంది? పొద్దంతా విషం తీసేసుకోవడమే. సో అందరు ఏం చేస్తున్నారు? యోగం యోగం అని చెప్పేసి అలా కూర్చుని ఉంటే ఇంకా అలా ఏదో జరిగిపోతుంది, ఏదో కుదిరిపోతుంది, కుదరట్లేదు అని అనుకుంటున్నారే గాని అసలు చేయాల్సింది రోజంతా ఇది. కర్మేంద్రియాలని ఎంత వాడాలో అంతే వాడాలి. ఏదైనా వ్యర్థం వస్తుంది అని అంటే వెంటనే మార్చాలి సమర్థానికి. ఎవరికైనా క్రోధం వచ్చిందంటే వీళ్ళ కోపం ఎక్కువ వచ్చింది, ఎక్కువ వస్తుందని మనము ఆలోచించి మనం ఆ క్రోధాన్ని తీసేసుకోవద్దు. ఎప్పుడు తీసుకుంటాము? ఇదిగో మన స్థితి ఇప్పుడు ఈ తాబేలు లాగుంటే. ఈ తాబేలు ఏం చేసి ఇప్పుడు ఎవరికైనా క్రోధంతోటే ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ నిలబడి ఉన్నారు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాము? దీని నుంచి బయటకు వచ్చేసాము, మీది నుంచి పరచింతన అయిపోయి వాళ్ళని చూసి వీళ్ళకు కోపం ఎక్కువ అన్న ఆలోచన చేశాము. అప్పుడు ఆ కోపం ఏమైపోతుంది? ఖచ్చితంగా వచ్చి అవి స్వీకరించేస్తారు. ఇంకా కోపము, ప్రపంచంలో ఉన్న కామము, క్రోధము, లోభము ఇవన్నిటిని స్వీకరించేస్తే పరిస్థితి ఎలా ఉంటది? ఇగో ఈ రక్షణ దీని నుంచి బయటకు వచ్చినట్టే ఉంటది. అదే ఎవరైనా మనం కనుక ఈ రకంగా ఉండి మనకు ఈ రకంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ స్టేజ్ లో కూడా ఎవరైనా క్రోధంతో ఉన్నా, కామంతో ఉన్నా కనిపిస్తుంది. కనిపించిన ఇక్కడ ఉన్న ఈ స్థితిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? వెంటనే ఆ షెల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. వెంటనే ఎవరికైనా క్రోధం ఉంది, కామం ఉంది అంటే మనం ఉన్నదే ఈ షెల్ లోపల కాబట్టి ఇమీడియట్ గా అది తన కర్మేంద్రియాలను ఉపసంహరించుకోగలుగుతుంది. అంటే ప్రాక్టికల్ గా ఏం చేయాలి ఇక్కడ? వెంటనే మనం ఏం తలుచుకోవాలి? బాబాని తలుచుకుని మన కర్మేంద్రియాల ద్వారా ఎవరిని చూసినా ఇది ఆత్మిక స్థితి అంటే ఇంకా ఆ షెల్లులోకి వెళ్ళిపోయాం మనం. అప్పుడు ఏమవుతుంది? ఆ కామం యొక్క ప్రభావము, క్రోధం యొక్క ప్రభావము. ఈ రోజు కామాన్ని, క్రోధాన్ని చూసి భయపడిపోతున్నాం. ఆ కామం వల్ల, ఆ క్రోధం వల్ల, ఆ రూపాలను చూసేసి మనం ఏదైతే భయపడిపోతున్నామో ఆ భయం వల్ల మన స్థితి పడిపోతుంది కిందకి. ఆ స్థితి పడిపోయినప్పుడు ఏమైపోయిందంటే సఫరింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పుడు భగవంతుని తలుచుకుని ఏమైనా మన కర్మల ఖాతా ఎదురుగా వచ్చేది ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎదురుగా. ఒంటి మీద చేయి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈ స్థితిలో ఏం చేసేసాం మనము? కర్మేంద్రియాలని ఆ షెల్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు అటాక్ చేయడం చాలా ఈజీ. కర్మల ఖాతా కూడా ముందుకు వచ్చేసిందంటే పూర్తిగా మీద పడుతుంది. ఈ స్థితిలో ఏమవుతుంది?
కర్మల ఖాతా ముందుకు వచ్చినా కానీ వర్తమానంలో సరిదిద్దుకోవచ్చు అంటున్నాడు. సో ఆ వర్తమానంలో గనక మనం అంతర్ముఖలం అయిపోయాం. జస్ట్ ఆత్మిక స్థితి, నేను ఆత్మని, శివ పరమాత్మ తండ్రి, శక్తి వచ్చేస్తుంది, అదే రక్షణ కవచం అయిపోతుంది అక్కడ. సహజ మార్గం ఇది. మనల్ని మనం రక్షించుకోవడానికి హింసాయుతమైన పద్ధతులు, కత్తులు, కటార్లు, స్ప్రేలు ఇవి ఏవి పెట్టుకోనక్కర్లేదు. ఒక్కసారి చెక్ చేసుకోవాలి, మన పరిస్థితి ఇలా ఉందా, లేదా దీని నుంచి బయటికి బాహర్ముఖలం అయిపోయామా, ఎప్పుడు చూసినా బయటనే చూడడం. సో ఎప్పుడైతే ఈ రాజయోగం అన్న పాయింట్ మనకు కరెక్ట్ గా అర్థమయ్యి ఆయన అసలు ఏం నేర్పిస్తున్నారు, ఎలా దీన్ని ఉపయోగించాలన్న విషయం మనకంటే, మనం యోగం యోగం అని చెప్పి కూర్చోవడమే అలవాటు చేసుకున్నామే తప్పితే అసలు ఆయన చెప్తుంది కర్మయోగులు. ఈ రకంగా చేసినప్పుడు అంటే కర్మేంద్రియాల మీద మనము ధ్యాస పెట్టుకుని ఎక్కడ వాడుతున్నాం వాటిని, ఏం చూస్తున్నాం, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా ఏం వింటున్నాము. సో ఖచ్చితంగా కళ్ళ ద్వారా చూస్తే ఈ రోజుల్లో తమో ప్రధానతే కనిపిస్తుంది, చెవుల ద్వారా ఏది విన్నా కానీ తమో ప్రధానతే వినిపిస్తుంది. ఇవన్నీ అలాగే ఉంటాయి. కానీ మనము ఆత్మిక స్థితి, ఎప్పుడైతే ఈ స్థితిలో మనం ఉంటామో, స్థితి ఎక్కడి నుంచి వస్తుంది, సంకల్పం నుంచి వస్తుంది. సో ఇవన్నీ కూర్చుని అప్పుడప్పుడు సంకల్పాలు వెతుకుతుంటామంటే కాదు. అందుకే బాబా ఏమంటున్నారు, మీరు రావడమే సేవ కోసం రండి అంటున్నారు. సేవ అన్న భావనతోటి, నేను ఈశ్వరీయ సేవ కోసం వచ్చాను, ఇది నా సేవా స్థానం అని చెప్పి వచ్చినప్పుడు సహజంగా ఇవి పనిచేయడం మొదలు పెడతాయి శక్తులు. అంటే ఆటోమేటిక్ గా మీకు కోపం కనిపించినా, కామం కనిపించినా మీకు భయం కలగదు, స్థితి స్థిరంగా ఉంటుంది. సో ఇప్పుడు భయం అన్నది ఎంత సహజంగా మీకు కలుగుతుందో, సో భయం ఎప్పుడు కలుగుతుంది, ఇది ఈ స్టేజ్ లో కలుగుతుంది. సో భయం అన్నది ఎందుకు కలుగుతుంది, ఈ రకంగా మీరు బయటివి చూసేసి అన్ని తీసేసుకుంటున్నారు కాబట్టి. సో సహజంగా ఏ రకంగా అయితే మీకు భయం వస్తుందో, ఈ స్థితిలో ఉంటే మీకు సహజంగా ధైర్యం వస్తుంది. అందుకే ఆయన సహజ మార్గం అంటూ ఉంటాడు. సో చేయాల్సింది ఏంటి ఇక్కడ, ఫస్ట్ సబ్జెక్ట్ లో ఆయన ఏం సంకల్పాలు ఇచ్చాడు అవి తెలుసుకుని, ఇక్కడ యోగంలో 1 సెకండ్లోనే శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన తర్వాత సంకల్పాలని వాడినప్పుడు, సమర్థ సంకల్పాలకు శక్తి వచ్చినప్పుడు అవి నిజమవుతాయి. మీరు అది తెలుసుకోకుండా ఊరికే వ్యర్థం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ వ్యర్థానికి కూడా, ఎందుకంటే ఆల్రెడీ ఆత్మలో శక్తి ఉంది, ఆ శక్తిని వ్యర్థానికి వాడారు, వ్యర్థానికి వాడితే అదే జరుగుతుంది. దానివల్ల ఏమైందంటే ఉన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా అయిపోయి కూర్చున్నాయి. సో ఈ రోజు సమస్యలు రావా అంటే వస్తాయి. అంటే సమస్యలు వస్తేనే మనకు సబ్జెక్ట్ అర్థమవుతుందా, సమస్యలు రాకపోతే సబ్జెక్ట్ అర్థం కాదా అని అంటే, యాక్చువల్గా సమస్యలు రాకుండా కూడా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు మనం సమస్య వస్తేనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము, సమస్య రాకపోతే ఎందుకు నేర్చుకోవట్లేదంటే, సమస్య వచ్చినప్పుడే ఆలోచిస్తున్నాం మనం. అందుకే బాబా ఏమంటున్నాడు, స్టార్టింగ్ పాయింట్ లో కాంటాక్ట్ చేయండి, ఎండింగ్ లో కాదంటున్నాడు. సపోజ్ పుణ్యం ఫేజ్ నడుస్తుంది అనుకోండి, ఆ పుణ్యం ఫేజ్ నడిచేటప్పుడు మనం పెద్దగా ఏం ఆలోచించట్లేదు, అంత బాగానే ఉంది కదా అనుకుంటున్నాం. ఎప్పుడైతే పాపం ఫేజ్ నడుస్తుందో అప్పుడు హడావిడి చేసి వస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇదిగో మాకు ఈ రకంగా ఆరోగ్య సమస్యలు, ఇంట్లో అన్నయ్యతో సమస్యలు, పిల్లలతో సమస్యలు, అప్పులోళ్ళు వచ్చి వడ్డీలు కట్టమంటున్నారు, మేము ఎవరికైతే అప్పులు ఇచ్చామో వాళ్ళు తిరిగి మాకు ఇవ్వట్లేదు. సో ఇన్ని సమస్యలు చెప్తున్నారు. సో ఇక్కడ రాజయోగాన్ని అభ్యాసం చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ సమస్యలన్నీ మీ సంకల్ప శక్తితోటి చేసేయచ్చు. సో ఆ సమస్యలు లేకుండా, ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాక మళ్ళీ కొత్తవి క్రియేట్ చేసుకోవద్దు. సో సమస్యలు వచ్చినప్పుడే మీరు పాఠం నేర్చుకుంటాం, చేస్తామంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు మనకి ఎలాగో సబ్జెక్ట్ అర్థమైంది, ఏ టైంకి ఏదొచ్చి పాపం మీద పడుతుందో తెలియదు. సో కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఆ పరిస్థితే రావద్దు, మన మంచి ఫేజ్ నడిచేటప్పుడే నేర్చేసుకోలేమా అంటే నేర్చుకోవచ్చు, మనం నేర్చుకోవట్లేదు అంతే. అంటే మన పుణ్యం ఫేజ్ మనకు నడిచేటప్పుడు ఆ పుణ్యాన్నే పెంచుకుంటూ పోవాలి. మనం ఏం చేస్తున్నాము, ఆ పుణ్యాన్ని అసలు కేరే చేయట్లేదు. మనం చేసుకున్న పుణ్యానికి మంచిగా మాట్లాడే వ్యక్తులు కూడా వస్తున్నారు. సో మంచిగా మాట్లాడే వ్యక్తులు వచ్చేస్తే వాళ్ళని కేర్ చేయం, వాళ్ళు అంటేనే మనకు లోకువ. అదే మనం చేసుకున్న పాపానికి చెడు మాట్లాడే వాళ్ళు, భయపెట్టే వాళ్ళు వస్తే అక్కడ ఇస్తాం, అమ్మో ఏం చేస్తే ఏం మాట్లాడతారు,
సో వాళ్ళ విషయంలో జాగ్రత్తలు పడిపోతూ ఉంటారు. సో అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళ మాటకు విలువ ఇచ్చి వాళ్ళు చెప్పించేసినప్పుడు అక్కడ పాపపు ఖాతా అక్కడ ఇంకా అదే తప్పు జరుగుతూ ఉంటది. చేసుకున్న పుణ్యానికి వ్యక్తులు పరిస్థితులు వస్తుంటే దాన్ని సమాప్తి చేసుకుంటూ వెళ్తున్నారు. సో దానివల్ల అందరికీ అభిప్రాయం ఏమొచ్చేసిందంటే కష్టాలు వస్తేనే అంటే అంటే ఆధ్యాత్మిక మార్గంలో వస్తే కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే ఈ రోజుట్లో ఎవరి కథలు విన్నా గానీ నా జీవితంలో ఈ కష్టం వచ్చింది అందుకోసమని నేను ఇలా మారాను. నా జీవితంలో ఈ కష్టం వచ్చింది అందుకని నేను ఇలా వచ్చాను. నా జీవితంలో కష్టాలు వచ్చి నేను బాబా దగ్గరకు వచ్చాను. కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు? ఎందుకంటే మీకు సుఖాల్లో నేను తలుచుకునే సంస్కారం లేదు కాబట్టి జ్ఞానంలోకి వచ్చేటప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వచ్చారు. సో అప్పుడు ఏమైంది, కష్టం వచ్చినప్పుడు అప్పుడు హడావుడిగా తెలిసేసుకుని ఏదో చేయడము. కొంతమంది కృతజ్ఞత అప్పుడు ఏం చేయాలి, తగ్గిచ్చాడు ఆయన, తగ్గిచ్చేసాడు, చేశాడు, సరిదిద్దాడు. సో అప్పుడు ఏం చేయాలి, ఆ కృతజ్ఞతా భావంతో కంటిన్యూ అయి ఉండి యజ్ఞానికి సంయోగం ఇస్తూ పోయింటే అసలు దుఃఖం అన్నదే ఇంకా రాదు జీవితంలో. కానీ ఆ టైంకి చేస్తున్నారు, ఆ తర్వాత వదిలేస్తున్నారు. సో కష్టాలు లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలమా అంటే ఖచ్చితంగా వెళ్ళగలం. అవసరం లేదు కష్టాలు పడి నేర్చుకోమని నేను ఎక్కడా చెప్పట్లేదు. సో పుణ్యం అన్న ఫేజ్ మనకు నడిచేటప్పుడు ఆ పుణ్యాన్నే పెంచుకుంటూ వెళ్ళిపోతే, ఒకవేళ పాపం యొక్క ఫేజ్ నడిచేటప్పుడు ఎలాగో పుణ్యం కాత ఎక్కువ స్థితి పెరుగుతోంది కాబట్టి దీని ప్రభావమే పడదు. అసలు కరెక్ట్ గా చెప్పాలంటే ఎంతో మంది జీవితంలో పుణ్యం ఫేజ్ నడుస్తూ ఉంటది. ఆ పుణ్యానికి ప్రతిఫలంగా ఏమవుతుందంటే ఎంతో మంచి వ్యక్తులు వస్తూ ఉంటారు, మంచి పరిస్థితులు వస్తూ ఉంటాయి, మనకు తోడుగుండి ధైర్యం చెప్పే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎవరిని లెక్క చేయం, అసలు కేరే చేయం, తిరస్కరిస్తాం. అలాంటి వ్యక్తులు వెళ్ళిపోతారు. ఎవడో మోసగాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అలర్ట్ గా లేచి కూర్చుంటాం. సో కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అంటే అది దుఃఖంతో కూడుకున్నది, దుఃఖాలు ఉన్నప్పుడే వెళ్ళడం అన్నది మన అపోహ. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, గడిచిపోయిన గతం ఫుల్ స్టాప్, ఇప్పుడు వర్తమానంలో సరిదిద్దాలి దీన్ని. సో సరిదిద్దాలంటే ఏం చేయాలి, జస్ట్ బాబాని తలుచుకుంటే ఆత్మలోకి శక్తి వచ్చినప్పుడు ఆ శక్తి అన్నది సహజంగా మనకి పనిచేస్తూ పోతుంది. సో ఆ రకంగా ఇక్కడ మనకు రక్షణ అంటే మళ్ళీ చెప్తున్నాం, సెక్యూరిటీస్ ఇన్బిల్ట్. సో రక్షణ గురించి ఎవరు భయపడాలి, చాలా మంది భయం భయం అంటుంటారు, ఏమైపోతుందో నాకు అన్నట్టు. సో ఏమీ కాదు, మీరు ఈ రకంగా ఉన్నప్పుడు ఆయుష్ కూడా పెరుగుతుంది, భయం అన్నది కూడా పోతుంది. మీరు ఏంటంటే ఈ పొజిషన్ లో ఉంటున్నారు కాబట్టి ఆ షెల్ బయటకు వచ్చేసరికి ఎప్పుడు భయము, ఎప్పుడు క్రోధము, ప్రపంచంలో ఉన్న చెత్తంతా తీసి పోగేసేసుకుంటూ కూర్చుంటే ఖచ్చితంగా భయం వేస్తుంది. భయం వేసినప్పుడు ఆరోగ్యం పాడైపోతుంది, జీవితం అంటేనే నిరాశ నిస్పృహ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత కొత్త కొత్త కష్టాలన్నీ కొత్త అన్ని క్రియేట్ చేయి. ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే కొత్త కష్టాలు క్రియేట్ చేస్తాం. ఈ పొజిషన్లో ఏమవుతుంది, పాతవి సమాప్తి అయితే కొత్త ఏవైనా వచ్చినా కానీ వాటి ప్రభావం మన మీద పడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అంతర్ముఖులై ఉన్నాం కాబట్టి, ఆల్రెడీ రాజయోగాన్ని నేర్చుకుని కర్మేంద్రియాలను జయించాం కాబట్టి. సో సమస్యలు ఎప్పుడు వస్తాయి, ఇదిగో ఈ సిచ్యువేషన్లో వస్తాయి. ఎందుకంటే పరచింతన, బయటకు వచ్చాము ఎక్కడ విషయం ఉన్నా తీసేసుకోవడం. సో రక్షణే లేదు ఇక్కడ. సో ఎట్లా సమస్యలు వస్తే ఏం చేస్తారా అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వీడియో ఉండే సోషల్ మీడియాలో, ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ తాబేల్ని చూడండి, ఆ సింహము ఎన్ని రకాలుగా ఇచ్చేసినా కానీ ఎంత సురక్షితంగా ఉందో.
వీడియో 3 నిమిషాలే ఉంది, కొంచెం ఓపికగా చూడండి. ఏదో వీడియో వస్తుందని మళ్ళీ వెళ్ళిపోకండి. సో దాని మీద నిల్చున్నా కూడా దానికి ఏమీ అవ్వట్లేదు, చూసారా? సో సమస్యలు వచ్చి మన నెత్తి మీద పడ్డా ఏం కాదు. సో అది తాబేలు ఎంత స్థిరంగా ఉంది చూడండి. ఎందుకంటే ఇక్కడ బాబా చెప్పేది బుద్ధి యొక్క స్థిరత్వం గురించే. బుద్ధి రూపి పాదం స్థిరంగా ఉండాలంటాడు కదా. సో మన బుద్ధి స్థిరంగా ఉంది అంటే ఇంక ఈ సింహం ఏ రకంగా ఇచ్చేస్తుంది, అట్లా ఏది పడ్డా ఏమీ కాదు మనకి. అందుకే బుద్ధి రూపి పాదాన్ని స్థిరంగా అంటే అక్కడ చెప్పారు రామాయణంలో, ఇక్కడ తాబేలుని వేసి కూడా చూపించాడు బాబా. సో ఫైనల్ గా ఏమైపోయింది, ఆ సింహం గివ్ అప్ చేసేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు తాబేలు హ్యాపీగా వచ్చి ఇది ఉంది. ఇదే యాక్చువల్ మన జీవితం గురించి చెప్పడానికి కోసమని ఆ టాటాయిస్ ఇచ్చాడు. సో ఇది ఏం జరిగిపోయిందంటే, ఇప్పుడు మన గుళ్ళలో వెళ్ళినప్పుడు ఆ అమ్మవారి ఆ ఆ, ఎదురుగా తాబేలు బొమ్మ ఉంటది వాహనం కింద అన్నట్టు. ఇప్పుడు మరి దీన్ని ఏ రకంగా ట్రెండ్ పెట్టి తీసుకొచ్చారో, తాబేలు ఉంగరం వేసుకుంటే ఈ మధ్య చూశాను మా ఫ్రెండ్ సర్కిల్, ఇంత పెద్ద ఉంగరం వేసుకుని ఏమంటే తాబేలు ఉంగరం వేసుకుంటే మంచిదంట. కొంతమంది ఏం చేస్తున్నారు, చిన్న చిన్న బొమ్మలు దొరుకుతున్నాయి మార్కెట్లో, అవి తెచ్చేసి అంటే ప్లాస్టిక్వి ఆర్టిఫిషియల్వి తెచ్చి ఇళ్లలో నీళ్ళలో పెట్టేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే అసలు దీన్ని ఎందుకు చెప్పారన్న విషయం బయట కాదు, సబ్జెక్ట్ అంతా ఇక్కడే ఉంది రాజయోగంలో. సో ఈ రోజు జ్ఞానం తెలుసుకున్న అది ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి అని అంటే శక్తి అవసరం. సో ఆ శక్తి మా భగవంతుడి నుంచి తీసుకోవడం కూడా పెద్ద సమస్య కాదు, మీరు ఎట్లా తలుచుకున్నా వచ్చేస్తుంది. అక్కడ మీరు కష్టపడాల్సింది ఏమీ లేదు. నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అందరూ ఈ విషయంలో అపోహలు తీసేయాలి. రాజయోగం అన్నది కష్టం కాదు, బాబాని తలుచుకోవడము, బాబా నుంచి శక్తి తీసుకోవడం అనేది కష్టం కానే కాదు. మీరు ఏ ఒక్క సెకండ్ కండక్ట్ అయినా ఇచ్చేస్తారు, మొత్తం బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అది అయిన తర్వాత మీరు రోజంతా రాజయోగులు అయ్యారా అన్నదే పాయింట్ ఇక్కడ. సో రాజయోగులు అంటే యోగి జీవితము అంటే ఆయన ఇచ్చిన పరిభాష ఏంటి, డెఫినిషన్ ఏంటి అంటే మాస్టర్ సర్వశక్తివంతులు, మాస్టర్ విశ్వ కళ్యాణకారులు. సో యోగం చేసి ఏం చెయ్యాలి అని అంటే, మీకు సబ్జెక్ట్ మొత్తం అర్థం కాకపోయినా ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి, మాస్టర్ సర్వశక్తివంతులు, మాస్టర్ విశ్వ కళ్యాణకారులు. అంటే రోజంతా ఇంకా ఇప్పుడు ఏదైతే మీరు సహజంగా భయపడుతున్నారో, సహజంగా అలజడిలోకి వెళ్ళిపోతున్నారో, ఏవేవైతే నిరాశ నిస్పృహలు సహజంగా జరుగుతున్నాయో, ఇప్పుడు సహజంగా శక్తులు పనిచేయడం మొదలు పెడితే సహజంగా మీకు ధైర్యం వస్తుంది, సహజంగా మీ సంకల్పాలకు శక్తులు వస్తూ పోతాయి. అంటే రోజంతా యోగి జీవితము, కర్మయోగులు అవుతారు. రోజంతా కర్మయోగులు అవ్వాలి అని అంటే ఇక్కడ బాబా నేర్పించే ఈ రాజయోగాన్ని ప్రాక్టికల్గా ఎట్లా తేవాలంటే, భగవంతుడు ఇచ్చిన శక్తిని ఎట్లా ఉపయోగించాలి అన్నదే ఇక్కడ మనకు అవగాహనలోకి రావాలి. ఇది గనక వస్తే, నాకు యోగం కుదరట్లేదు, నాకు అలజడిలోకి వెళ్ళిపోతున్నాను, అందరు ఏం చేస్తున్నారంటే ఇదిగో యోగం అని చెప్పి ఇలా కూర్చుంటున్నారు, కూర్చుని ఓ పాట వేస్తున్నారు పక్కన ఇచ్చి. సో పక్క నుంచి బాబా బాబా మే ఆత్మాహు అని పాట వస్తోంది. వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ వీళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తొస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు, తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైనా ఏమైనా మాటలు అంటే ఆ మాటలు గుర్తొస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళ మొహాలు ఎదురుగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఈ వడ్డీ వ్యాపారాలు, చిట్టి వ్యాపారాలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన డబ్బుల కలెక్షన్స్, ఆ ఏమంటారు దాన్ని, ఆ క్యాల్కులేషన్స్, తర్వాత ఇంకేదన్నా టాపిక్, ఏదన్నా సంఘటన జీవితంలో జరిగితే గుర్తొస్తే ఇంకా దాంతో పాటు ఆలోచించుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి నాకు యోగం కుదరట్లేదు అంటున్నారు. సో అలా కూర్చుని
అలా పాటలు వేసుకుని చేస్తే కనెక్ట్ అవుతారా అని అంటే, మీరు అటువంటి టైంలో కూడా అయ్యో బాబాయ్ వచ్చి ఏదన్నా చేసింటే బాగుండు, ఏదన్నా కష్టాల నుంచి బయటికి తెచ్చింటే బాగుండు, నేను నా జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నా అన్న మంచి సద్భావనే ఉంది. కాబట్టి వచ్చేస్తది శక్తి మీ ఆత్మలోకి. వచ్చిన తర్వాత మీ ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి ఫస్ట్ సంకల్పాలు చేయాలి. మనం ఏవైతే గ్రూప్లో వేస్తున్నాం చేస్తే వెయ్యాలి. ఆ తర్వాత దేహం గురించి మాట్లాడడం మానేయాలి. అవకాశం వచ్చిన చోట మరీ బెడ్ రిడన్ అయితే ఏం చేయలేం కానీ తనువుని యజ్ఞంలో వేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంది. సో నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న సంకల్పం చేస్తే ఏమవుతుంది అని అంటే, మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలో ఆ పరిస్థితులు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ఆరోగ్యం బాగవుతుందో ఆ డాక్టర్ దగ్గరికే వెళ్తారు. ఆ డాక్టరే కరెక్ట్ మందులు ఇస్తాడు. నయమైపోతుంది రోగం. ఎందుకు అవుతది ఆ రకంగా? ఇప్పుడు మీరు ఈ రకంగా ఈశ్వరీయ సేవ కోసమని వచ్చి, ఈ రకంగా రాజయోగం అంటే కర్మేంద్రియాలు ప్రకృతిని జయించడము అని కర్మేంద్రియాల మీద ఫోకస్ పెట్టాడన్న విషయం మీరు తెలుసుకుని, ఎక్కువగా అన్నీ ఆలోచించకుండా బుద్ధి సహజంగా పనిచేస్తది. కాబట్టి ఖచ్చితంగా ఆ డాక్టర్ ఎవరి దగ్గరికి పోవాలో అక్కడికెళ్తారు. ఆ మందులు ఇస్తాడు, నయమైపోతది. ఇప్పుడేమైపోయిందంటే ఇగో పొజిషన్ ఇట్లుంది. ఇలా ఉన్నప్పుడు ఏమైపోయింది? ఏదైనా రోగం రాగానే, బాబాకి కనెక్ట్ అవ్వగానే ఆయన ఇస్తాడు కూడా సలహా. పరిస్థితులు కూడా ఆ రకంగా వస్తారు. అసలు డాక్టర్ కూడా వచ్చేస్తాడు. వచ్చినా ఏమైపోయింది? మనం బాహర్ముఖులై బయట కర్మేంద్రియాలు వాడతాం కాబట్టి, అసలు మన శక్తికి తగ్గట్టు ఏది చేసినా వెంటనే పని చేస్తే అసలు డాక్టర్ కూడా వచ్చేస్తాడు. కానీ ఈ పొజిషన్‌లో ఉన్నప్పుడు ఏమైతది? అమ్మో! ఈ డాక్టర్ చెప్పింది అవునో కాదో, నయం అయితదో అవ్వదో ఫస్ట్ ఒపీనియను. ఆ తర్వాత ఇంకో డాక్టర్ సెకండ్ ఒపీనియను. తర్వాత పక్కింటోళ్ళది థర్డ్ ఒపీనియను. ఆ తర్వాత బంధువులది ఫోర్త్ ఒపీనియను. ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ టీవీల్లో, సోషల్ మీడియాలో చెప్తున్నారో ఇంకా ఆ తర్వాత ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఒపీనియన్‌లు అయిపోతాయి. ఆ తర్వాత ఇంకెక్కడో పూజారి ఏదో గుళ్ళ పూజ చేయించేస్తుంటే అదేదో తొమ్మిదో ఒపీనియన్ అయిపోతది. ఆ తర్వాత దర్గాలో ఎవరో ఒకరంటే ఇట్లా తాయెత్తు కడతారంట, నీళ్ళలో నిమ్మకాయ ఏసి, పేపరేసి ఇస్తారు. తాగితే అది నయమైతే ఇంకా ఆ ఇన్ని తీసుకుని కాంప్లికేట్ చేసేసుకుని నీరస పడిపోయి ఎందుకంటే ఇంతమంది దగ్గర తిరగాలంటే రోగం ఎక్కడుంటదో గానీ అక్కడెళ్లి లైన్‌లు కట్టనీకే సరిపోతది. ఈరోజు డాక్టర్ల దగ్గర ఎంత లైన్ ఉంటుందో, మామూలుగా దర్గాల దగ్గరికి పోతే ఆ నిమ్మకాయ నీళ్లు తాగిచ్చి, ఆ ఇంత పేపరేసి తాగిచ్చడం దగ్గర కూడా పెద్ద లైన్ ఉంటుంది. 5 గంటలకెళ్ళిపోయి లైన్ కట్టేస్తున్నారు. అంత కాంప్లికేషన్స్ ఎందుకు లైఫ్‌లో? ఈరోజు ఈశ్వరీయ సేవకని దిగుతాము. ఆ తర్వాత సమస్య ఇప్పుడు ఎట్లాగో శక్తి ఉంది. సో, నేను ఆరోగ్యంగా ఉన్నాను అన్న సంకల్పం చేస్తాము. ఏ డాక్టర్ దగ్గర నయమైతే ఆ డాక్టర్ దగ్గరికెళ్తారు. ట్రీట్మెంట్ తీసుకుంటారు. అయిపోయింది. సో, మందులు వేసుకునేటప్పుడు నేను శరీరంలో శక్తి నింపుకోవడానికి వేసుకుంటున్నాను అన్న ఇవే రెండే ఇచ్చాడు బాబా సంకల్పాలు. ఈ 2 తప్పితే అన్నీ చేస్తున్నారు. ఈ పొజిషన్‌లో ఉన్నారు గాబట్టి. కాబట్టి ఖచ్చితంగా రోగాలు అటాక్ అవుతూనే ఉంటాయి. ఎక్కడ ఎవరు కోపం ఇచ్చినా వీళ్ళకి కోపం ఎక్కువని కోపం తీసేసుకుంటారు. తీసేసుకుంటే బీపీ రాక ఏమవుతది? ఆ తర్వాత ఎవరు మాట వినరు. ఎవరు మాట వినట్లేదు. మా కంట్రోల్ అంటే డయాబెటిస్ వచ్చేస్తది. భయపడతారు ఆ తర్వాత. హార్ట్ ప్రాబ్లమ్ వస్తది. నియమాలను అసహ్యించుకుంటారు. క్యాన్సర్ వస్తది. ఎవరైనా మాటలు పట్టుకొని కూర్చుంటారు. జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఇంకోటి తర్వాత ఒకటి. ఎందుకు? ఇదిగో బయటికొచ్చేసాం గాబట్టి. సో టైము 3:45 అయింది. ఈరోజు ఈ రాజయోగాన్ని ఇచ్చేసుకుని ఏ రకంగాని ఒక చిన్న ఆరోగ్య సమస్యను తీసుకునే కవర్ చేశాను. ఇంకా చాలా ఉంది. ప్రాక్టికల్‌గా ఎట్లా ఇచ్చేయాలా అని చెప్పేసి. సో దాని గురించి రేపు కూడా మాట్లాడతాం. ఇప్పుడు ఈరోజు నేను ఏదైతే చెప్పానో ఈ సంకీర్ణ శక్తికి సంబంధించి, దీనికి సంబంధించి మీకు ఎంతవరకు అర్థమైంది? అర్థమైందా? కాలేదా? అర్థమైతే గూడా అర్థమైందని చెప్పండి. ఎందుకంటే కర్మేంద్రియాలని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. కనీసం ఇటువంటి ఒక విద్యాలయంలో భగవంతుని వాక్యాలు నడిచేటప్పుడన్నా కర్మేంద్రియాలను వాడడం అలవాటు చేసుకోవాలి. సో, ఆ రకంగా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలుంటే ఓసారి నన్నడగండి.
మనం ఇక్కడికి క్లారిటీ తెచ్చేసుకున్నామంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడే మీరు డౌట్లు పెట్టేసుకున్నారంటే ఇంకా మళ్ళీ ముందుకెళ్ళడం ఇదవుతుంది. సో ఎక్కడిదక్కడ మనము సమాధాన స్వరూపాలు అయిపోతే ఈ సెకండ్ సబ్జెక్ట్ రాజయోగం అన్నది కూడా పక్కా అయిపోతాం మనం. ఎందుకంటే ఆల్మోస్ట్ జ్ఞానం అంతా చెప్పేశాను. కానీ ఇప్పుడు ఆ శక్తి మనకి వచ్చి శక్తి కావాలి ఇప్పుడు అదంతా మనం చెయ్యాలంటే. ఎందుకంటే రాత్రి క్లాసు అదృష్టాన్ని ఎట్లా తయారు చేసుకున్నామా అని చెప్పి తెలుసుకుంటున్నాం మనం. సో అది తయారవ్వాలి మన భాగ్యం అక్కడ అంటే ఇక్కడ శక్తి అవసరం. సో అందుకే రాజయోగాన్ని ఈ రకంగా చేస్తున్నాను. సో ఏ ప్రశ్న ఉన్నా మైండ్ లో పెట్టుకోవద్దు. ఎవరన్నా ఏదన్నా అనుకుంటాను మళ్ళీ తాబేల్లాగా బయటకు వచ్చేసేకండి. అనుకుంటే అనుకున్నారు, మంది మనం చూసుకుందాం ఫస్ట్. సో ఎవరైనా ఏదన్నా అడగాలంటే అడగొచ్చు. ఇవాళ టాపిక్ చాలా బాగా వచ్చింది అక్కయ్య. బాగా కంటిన్యూ అవుతుంది రేపటికి కూడా. ఇంకా ఎవరైనా? హలో అక్కయ్య, నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది అన్నయ్య. ఈ రోజు టాపిక్ చాలా బాగా చెప్పారు. అసలు ఆ తాబేలు చూడంగానే అసలు ఆ సింహం అటాక్ చేస్తా ఉంటే ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకుంది, అట్లాగే మనకు కూడా సిచ్యుయేషన్స్ వస్తాయి. ఓకే, పాపకర్మ ఖాతా ఉంది, అయినా కూడా మనం వర్రీ కాకుండా మనము ఆ సమస్య యొక్క పరిష్కార మార్గం బాగా చెప్పారన్నమాట. ఎట్లాగంటే సరే కళ్ళతో చూసినప్పుడు ఆ కళ్ళకు సంబంధించిన ఆలోచనలు చేయటం కూడా మానేయచ్చు కదా. అలాగే చెవులతో విన్నప్పుడు కూడా ఆ తమో ప్రధాన సంబంధించిన మాటలు కూడా అవాయిడ్ చేయొచ్చు కదా. మన శలలో ఉన్నట్టయితే మనం సేఫ్ గా ఉంటాం కదా. ఆ పాయింట్ కూడా బాగుంది. కొంతమంది ఏంటంటే పుణ్యఖాతా లేదు కదా, పాపఖాతా ఉంది కదా. ఇప్పుడు కూడా మనకి పుణ్యఖాతా అంటే ఏంటి, పాపఖాతా అంటే ఏంటి అవేర్నెస్ వచ్చేసింది. మనకి ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చేసిందో మనం ఎందుకు పాపఖాతాలోకి వెళ్ళిపోయేటప్పుడు మనం పాపఖాతాలు మనం మిస్టేక్స్ చెయ్యం కదా. ఓకే, అసలు బాబా మన జీవితంలోకి రావడమే పుణ్యానికి ప్రతి సూచన. అది ఎస్ అక్క, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే ఇంకా మళ్ళీ పాపం అనుకోవడం ఎందుకు? అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. పుణ్యమే డామినేటింగ్ ఉంటే పరమాత్మ వచ్చేసినప్పుడు ఆయన మనని పట్టించుకుంటే. అందుకే చెప్పాను నేను, కష్టాలు వస్తేనే తలుచుకోవాలంటే కాదు. మీరు మీ పుణ్యాన్ని ఖర్చు చేసేసుకుంటున్నారు, కేర్ చేయట్లేదు. అక్కడ పాయింట్ బల్బు వెలిగింది. ఇప్పుడు పుణ్యం వచ్చినప్పుడు అక్కడ బల్బు వెలగటం లేదు. ఓహో, మన పుణ్యఖాతా ఉంది కాబట్టి వీళ్ళు మనల్ని తారసపడ్డారు. ఇప్పుడే ఆ పాయింట్ కూడా చాలా బాగా వచ్చింది. అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో కూడా చెప్పాను. వీళ్ళ ఆడవాళ్ళ అక్కయ్యలు పుణ్యం చేశారు, ఆ వ్యక్తి ద్వారా వచ్చింది. కేర్ చేయకుండా పోయారు, తగ్గిపోయింది. మళ్ళీ చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్పాను రాత్రి, గుర్తుందా? కర్మ ఫిలాసఫీలో. అవునా. సో ఈ రోజు ఇంట్లో కూర్చుంటే ఎంతో మంది ఉద్యోగాలు చేయట్లేదు, అక్కయ్యలు తింటున్నారు. సో అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో వీళ్ళు పుణ్యఖాతాన్ని వీళ్ళు ఏం చేశారంటే కేర్లెస్ గా తీసి పడేశారు, సంపాదించి పెట్టారు, తగ్గిపోయేసరికి కష్టాల ఫేజ్ స్టార్ట్ అయింది. అక్కడ చాలా బ్లండర్ జరిగింది కదా అక్కయ్య. అంటే పుణ్యాన్ని పాపం కింద మలిచేసుకున్నారు వీళ్ళు. అది బ్లండర్ మిస్టేక్ జరుగుతుంది అక్కడ. ఆ పాయింట్ కూడా చాలా బాగా. ఇప్పుడు సపోజ్ ఒక పెన్షనర్ ఉన్నారు అనుకోండి, భర్త చనిపోయినాక పెన్షన్ వచ్చింది అనుకోండి, వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే భర్త పెన్షన్ వస్తుంది అనుకుంటారు. కాదు, వీళ్ళు ఎక్కడో డబ్బు దానం చేస్తే వస్తుంది. మనం పుణ్యకార్యాలు చేస్తే పైనుంచి ఊడిపడదు, ఎక్కడ ఎవరికో చేస్తే ఏ ఆత్మ ద్వారా వస్తది. లేకపోతే భర్త చనిపోయిన తర్వాత ఆయన చేసిన సంస్థ నుంచి డబ్బు రావడం అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళు ఎక్కడో చేశారు. సో ఈ లాజిక్ భర్త బతికున్నప్పుడు కూడా వర్తిస్తుంది. వీళ్ళు ఎక్కడో చేశారు, వచ్చింది. వీళ్ళు ఏం చేశారు? నేను లోకవైపోయానని చెప్పి ఆ పుణ్యాన్ని పాపం కింద వర్తమానంలో మలుచుకుని నాకు విలువ లేదు అని చెప్పి వీళ్ళు చిత్రహింస పెట్టేసుకుని ఇల్లందరినీ ఇంట్లో అందరూ పెట్టేస్తున్నారు. సరే, మరి ఇంకెవరైనా ప్రశ్నలు? ఈ పాయింట్ కూడా బాగుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే సంకల్పం చేసినట్టయితే మనకు అన్ని మంచిగానే అయిపోతుంది కదా ఆ సిచ్యువేషన్ లో కూడా. అసలు అవ్వాలి. రాజయోగులు అంటేనే, యోగి జీవితం అంటేనే ఆరోగ్యంగా ఉండే జీవితం. అది మీకు జ్ఞానంలోకి వచ్చాక రోగులు వస్తున్నాయి అంటే యోగులు కాదు, వాళ్ళు రోగులు అని అర్థం. అప్పుడు మనకు రోగాలు వచ్చినాయంటే ఎవరు నమ్మరు. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తే మరి మీరు యోగులు కాకుండా రోగులు ఎందుకు అయ్యారంటే పురుషార్థం చెక్ చేయాలి. ఇప్పుడు పురుషార్థం ఎక్కడో తప్పుగా చేస్తున్నారని అర్థం. అందుకే రోగాలు ఎందుకు నయం అవ్వట్లేదు? మీరు పాటలు వేసుకొని కూర్చుంటున్నారు కాబట్టి. పాటలు వేసుకొని కూర్చుని మీరు మళ్ళీ కర్మేంద్రియాన్ని వాడితే కర్మేంద్రియాలు ఎట్లా జయిస్తారు? చెవిని వాడేస్తున్నారు కదా. 10 years నుంచి అసలు ఆరోగ్యపరంగా అసలు ఇబ్బందులే లేవు అక్కడ. చాలా సింపుల్ అన్నమాట, చిన్నదంతే.
మనకి ప్రాక్టికల్ ప్రూఫ్ అది. అవును. చాలా బాగా వచ్చింది అక్క. ఇవాళ తాబేలు మాత్రం నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హావ్ లిజన్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కయ్య. ఓకే, వెల్కమ్ అన్నయ్య. ఓకే, ఇంకెవరైనా? ఇంకెవరైనా మాట్లాడేది ఉందా? బాగుందా, బాగాలేదా, అర్థమైందా, అర్థం కాలేదా? ఓం శాంతి అక్కయ్య, ఎక్సలెంట్ క్లాస్ ఈరోజు. ఫస్ట్ ఎవరు టైం నేను వీడియో క్లాస్ అటెండ్ అయ్యాను నేను. అచ్చా, ఈ రోజు అటెండ్ అవుతున్నారు? అదేంటి గ్రూప్ లో అక్టోబర్ నుంచి వేస్తున్నాము అంటే కొంచెం కుదరలేదు అక్కయ్య. ఓకే ఓకే, పర్లేదు. చాలా ఈ రోజు నేను చాలా లక్కీ, అందుకే ఈ రోజు జాయిన్ అయ్యామో అనిపిస్తుంది. కరెక్ట్ గా అర్థమయ్యేటట్టుగా ఇంక్లూడింగ్ వీడియో పిక్చర్స్ తో పాటు మీరు ఇచ్చిన క్లాస్ మాత్రం చాలా చాలా ధన్యవాదాలు మీకు బాబాకి. థ్యాంక్ యూ, వెల్కమ్. ఎక్సలెంట్ క్లాస్. ఎలాంటి కొత్త వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా చేస్తుంది అక్కయ్య కొత్త వాళ్ళకి కాదు, ఉన్న పూర్వీకులకే అర్థం కావాలి జ్ఞానం. ఎందుకంటే ఇది చాలా ముందుకు వచ్చి ఇప్పుడు నేను ఏంటంటే ముఖ్యంగా పూర్వీకుల మీదనే ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇటు నుంచే తరంగాలు వెళ్తున్నాయి. అవును. ఎందుకంటే మాటి మాటికి మనం కొత్త వాళ్ళు అని చెప్పేసి అంటుంటే ఈ పాత వాళ్ళంతా తమ్మో చేసేస్తున్నారు సబ్జెక్ట్. అది కరెక్ట్ అక్కయ్య, 100%. ఇప్పుడు మనకి లౌకికల్ అదే అన్నారు, ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పి. ఇక్కడ ఇంట్లోనే పూర్వీకులు ఇంకా చెవులు వాడేస్తున్నారు, యోగం అంటే కళ్ళు వాడేస్తున్నారు, వాడేసి మేము ఎట్లా కర్మేంద్రియాన్ని జయిస్తారు. సో అందుకే కొత్త వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఆధారమూర్తులు కరెక్ట్ గా ఉన్నారంటే వృక్షం అంతా కలకల్లాడుతుంది. సో అందుకే ఇక్కడ ఈ జూమ్ లో అందరూ కొత్త వాళ్ళు ఫోకస్ కాదు, ఫస్ట్ మీరు మారండి. 70 మంది ఇక్కడ పరివర్తన చెందిన వృక్షం కలకల్లాడిపోతుంది. ఓకే మరి, ఓకే. ఎక్సలెంట్ అక్కయ్య, ఓకే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఈ శక్తి మాత్రం అందరికి చాలా అవసరం. ఇంకా మీరు ఇస్తూ పోవాలి అందరికి. ఇప్పుడు అర్థమైందిగా శక్తి ఎట్లా వస్తుంది అని చెప్పి, ఇంకా ఆ శక్తిని వాడడం తెలుసుకోవాలి. ఇంకెవరన్నా? హలో అక్కయ్య, ఓం శాంతి. ఓం శాంతి అక్కయ్య. చాలా బాగుంది. ఈ శక్తి అయితే చాలా అవసరం. అసలు ఎవరు మాట్లాడుతున్నారు? అసలు నాకు స్క్రీన్ మీద అంతా కనిపిస్తున్నారు, తెలియట్లేదు. పేరు చెప్పండి. నేను సీతక్కయ్యనక్కయ్య. ఓకే ఓకే, నాకైతే చాలా నచ్చింది ఈ క్లాస్. అసలు అందరికీ అవసరం అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది. ఈ సంకీర్ణ శక్తి అందరికీ కావాల్సిందే. చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ అక్కయ్య. వెల్కమ్ అక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. ఇంకా అనురాధ అక్కయ్య, మీరు మైక్ ఆన్ చేసినట్టున్నారు. అవునక్కయ్య, అలాగా అని అర్థమైంది అక్కయ్య. అప్పుడు చాలా బాగుంది అక్కయ్య క్లాస్. ఇంకా రాబోయే రోజుల్లో ఈ రకంగా చిత్రాలు అవి ఇవి వేసి ఇప్పుడు దీంట్లో పాటు రామాయణం చెప్పినట్టు భగవద్గీత కూడా ఇంకా చెప్పేస్తే మీకు తెలిసిపోతుంది ఎక్కడుందని. భక్తులకు చెప్పడం సులువైతుంది అప్పుడు. ఇవాళ సింపుల్ గా పాయింట్ కవర్ చేశాను. ఏమంటే ఉంగరాలు వేసుకుంటున్నారు, ఇళ్లలో ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ తాబేళ్లు పెట్టుకుంటున్నారని, కానీ అసలు భగవద్గీతలో కూడా ఎక్కడ చెప్పారు ఈ విషయం అని కూడా చెప్తాను. ఆ శ్లోకాలు కూడా పోస్ట్ చేస్తాను. సో అవన్నీ ముందుకు ఫార్వర్డ్ చేసి జ్ఞానాన్ని మీరు అంతా ఈజీగా ముందుకు తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా జ్ఞానం చెప్పడం రాదు అని కూడా కాదు, మీకు వాడుక భాషలోనే టైప్ చేసి పెడతాము, చిత్రాలు ఇవే వేస్తాము, మీరు ఫార్వర్డ్ చేసేస్తూ వెళ్ళిపోండి. చేస్తూ ఉండి చదివారంటే మీరే చెప్పేయగలుగుతారు. ఈ రాజయోగం ఫస్ట్ వీడియో, ఈ వీడియో కూడా ఎవరికైనా పెట్టచ్చా? అన్ని పెట్టండి. ఇప్పుడు అది యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్ లో అప్లోడ్ అయిందంటే ఇంక అందరికీ పెట్టాల్సిందే. పెట్టండి, ఫోన్లు చేసి చెప్పండి. మీ వాచాని వాడండి. ఇంకా నోరు విప్పడం అలవాటు చేసుకోవాలి. మీరు నోరు విప్పనంత వరకు ఆ పుణ్యం ఖాతా జమ అవ్వదు. ఇట్లా కూర్చుని జ్ఞానం చెప్పాలని చెప్పేసి రూల్ ఏం కాదు. మీరు అక్కడ వెళ్ళి చేసి, ఇదిగో ఇలా ఈ వీడియోలు ఇలా చెప్పారు, సో ఇది వినండి, ఇది వినడం వల్ల మాకు ఈ మార్పు వచ్చింది. ఇప్పుడు ఈ జ్ఞానం వింటుంటే సంతోషం అనిపించట్లా? చాలా బాగుంది అక్కయ్య. అసలు ఇక్కడే వచ్చేస్తా. అంటే ఇది ఇంద్రియాలతోటి సంబంధం ఉన్న విషయం కాదు. సో వింటేనే ఇంత సంతోషం అనిపిస్తుంది. అంటే వీళ్ళందరికీ చేస్తూ పోతే సంతోషం వ్యాపిస్తుందా, వ్యాపించదా? మరి వాచా ద్వారా సేవ జరుగుతుందా లేదా? సో మీరన్నా చెప్పేసేయండి, పోని వీడియోలన్నా చెప్పి ఫార్వర్డ్ చేసేయండి. ఏది చేసినా వెళ్ళనైతే వెళ్తుంది. నేనైతే మా ఊర్లో 2-3 సార్లు మీకు ఫోన్ కూడా చేశాను అక్కయ్య ఒకసారి. గుర్తుంది నాకు. కానీ అక్కడ అక్కయ్యలు ఒకసారి వచ్చి చెప్పారు, కానీ టాపిక్ కింద కూడా వెళ్ళలేదు అక్కయ్య.
నేను అదే అసలు ఏం చెప్తున్నాను. వాళ్ళు అసలు ఈ టాపిక్ ని వీడియోలు ఇది పాటలేసి పెట్టారు. ఇంకా వాళ్ళని పక్కన పెట్టి మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోండి అంతే, ఇంకా ఎవరికి వాళ్ళు. అంటే మనం అంత లోతుగా లేం కదా అని ఎలాగా వాళ్ళతో చెప్తే బాగుంటుంది అని అలాగా 2-3 సార్లు అక్కయ్య నేను ట్రై అక్కయ్య నాకు మాత్రం తెలుసా అని చెప్పాను కదా, నా చరిత్ర చెప్పాను కదా. స్కూలు కాలేజీ ఉద్యోగం చేసి వచ్చిందని నిన్న కూడా క్లాస్ చెప్పాను. 23 సంవత్సరాల వరకు నేను పీజీ చేసి 23 సంవత్సరాలు పట్టలేదు నాకు జ్ఞానం తెలుసుకోనికి. బాబా తోడుగా ఉన్నారు కాబట్టి ఫాస్ట్ గా జరుగుతుంది. ఓకే అసలు అందుకే మీరు సబ్జెక్టులో డెప్త్ అసలు ఆధ్యాత్మిక జ్ఞానంలోనే సబ్జెక్టులో డెప్త్ ఎక్కువ ఉంది. కానీ నిజంగా నేను చిన్నప్పుడు కిండర్ గార్డెన్ నుంచి నా ఎంకామ్ వరకు ఏదైతే 23 సంవత్సరాలు పట్టిందో, 23 సంవత్సరాలు పట్టిందా నాకు ఈ జ్ఞానం తెలుసుకోనికి. బాబా గొప్పతనం ఏంటి ఇక్కడ? మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ బుద్ధే ఇచ్చేస్తున్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? అదే అద్భుతాలు చేసేస్తుంది. ఆ బుద్ధి స్థిరంగా పెట్టేయండి అన్ని పని చేస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఎట్లా అర్థమైంది? బుద్ధి స్థిరంగా పెట్టాము, ఎట్లా పెట్టాము? ఇగో సబ్జెక్ట్ ఇది. సో బయట నా గురించి ఎవరు ఏం అనట్లేదా? అంటున్నారు. నాకు వినిపించట్లేదా? వినిపిస్తున్నాయి. ఎంతో మంది ఎన్నో అహమభావాలు చూపిస్తున్నారు, కనిపించట్లేదా? కనిపిస్తున్నాయి. నా మటుకు నేను అంతర్ముఖి అయి నాది నేను చూసుకుంటాను. అది వినిపించినంత చెప్పాలని మాత్రాన వినిపించినంత ఇప్పుడు నా గురించి ఎంతమంది చెడు మాట్లాడుకుంటున్నారో మీకు తెలీదా? నాకు అవి వినిపించట్లేదా? నాకు తెలీదా? నాకు అంటే అన్నారు. నా మటుకు నేను లోపల ఉండాలి. బాబా చెప్పేశాడు కదా, మీ మటుకు మీరు రక్షణ కవచంలో అంతర్ముఖులై నా సాంగత్యంలో ఉండండి, నా మాటలు వినండి అని చెప్పినప్పుడు ఆయన మాటలు వినకుండా నేను మంది మాటలు వింటూ కూర్చుంటే ఖచ్చితంగా పోతుంది శక్తి. బాబా మాటలు ఇంపార్టెంటా, మంది మాటలు ఇంపార్టెంటా మనకి? చెప్పండి. మరి అంతే మరి. ఆ వివేకం మనం వాడుకోవాలి. నాకు ఎవరి మాటలు ఇంపార్టెంట్? నాకు బాబా మాటలు ఇంపార్టెంట్. సో ఎవరైనా అంటున్నారంటే ఆశీర్వాదాలు ఇచ్చేసేయండి, అయిపోయింది, సింపుల్. సో కాబట్టి సబ్జెక్ట్ లోతుంది, మేము అంత చెప్పలేము ఇంత చెప్పలేము అనొద్దు. మీకు అందుకే చెప్తాను, నేను ప్రతిజ్ఞ చేశాను నా వాక్కుని మీ సేవకు వాడతాను అంటే శక్తి వచ్చేస్తుంది. అది వచ్చిందంటే అద్భుతాలు చేసేస్తుంది అంతే. అది మీరు ట్రై చేసి చూడాల్సిందే, ప్రయోగం చేసి చూడాల్సిన విషయమే. మీరు కనెక్ట్ అయిన తర్వాత మాకు క్లారిటీ బాగా వచ్చింది అక్కయ్య. దేన్ని ఎలా తీసుకోవాలి, ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, అవన్నీ బాగా క్లారిటీ వచ్చింది అక్కయ్య. నేను బాబా గురించి తెలుసుకుని మాత్రం రెండు మూడు సార్లు అయితే మా ఊర్లో అందరికి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పించాను. కానీ టాపిక్ అయితే ఇంత కూడా వెళ్ళలేదు, నిరుత్సాహపడ్డాను పెట్టి కూడా. కానీ ఇప్పుడు ప్రిపేర్ అయ్యి బాగా చెప్పడాకే మీరు కనెక్ట్ అయ్యారేమో అనిపిస్తుంది అక్కయ్య. సరే కానివ్వండి, బాబా ఇది అవకాశం ఇచ్చారని చెప్పేసి ఆయనకు గౌరవం ఇచ్చి ఆయన ప్రత్యక్షం చేయడానికి వెళ్ళండి ముందుకి. ఓకే అక్కయ్య, అది చూస్తాను నేను. ఇవన్నీ క్లాసులు నేను తయారయ్యి అప్పుడు చెప్తాను అక్కయ్య. సరే మరి, ఇంకెవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? సరే మరి అయితే రాత్రి మళ్ళీ 8:30 కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి సిస్టర్. ఓం శాంతి.